మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది మొదటి నెలసరిలో ఎలాంటి ఆహారం ఇస్తే ఆడపిల్లలు హెల్తీగా ఉంటారని తెలుసుకుందాం. అమ్మాయికి మొదటిసారి ఋతుచక్రం స్టార్ట్ అవ్వటం అనేది తల్లిదండ్రులకి అలాగే అమ్మాయిలకి వీళ్ళందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఈ సందర్భంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలా మొదటిసారి ఋతుచక్రం స్టార్ట్ అయినప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వటం అనేది తెలుసుకోవాలి. ఇకపైన నెల నెల తన శరీరంలో వచ్చేటువంటి హార్మోన్ల మార్పుల వల్ల ఆ పొత్తి కడుపు, ఆ కండాల నొప్పులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. మరి వీటిని తట్టుకోవడానికి రోజు ఇచ్చే ఆహారంతో పాటుగా ఈ టైంలో ఇంకా కాస్త ఎక్కువ పోషకాలు ఉండేటువంటి ఆహారాన్ని ఇవ్వాలి. అలాగే ఆరోగ్యదాయకమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం వల్ల ఈ నెలసరి సమయంలో వచ్చేటువంటి సమస్యలు, ఇలాంటి చికాకులు, ఇబ్బందులు ఎలాంటివి ఉంటే వాటిని ఈజీగా అధిగమించవచ్చు. మరి ఇలాంటి సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏది తినకూడదు, ఏది తినాలి, ఇది తెలుసుకోవాలి. మొదటిసారి రజస్వల అయినటువంటి అమ్మాయికి కొబ్బరి, బెల్లం, నెయ్యి ఈ మూడిటి కాంబినేషన్ పెట్టాలి. వీటిని అమ్మాయికి ఆహారంగా అందించడం వల్ల శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు అందుతాయి. అలాగే పీరియడ్స్ని ఎదుర్కొనేటువంటి శక్తి వస్తుంది. ఇక రోజువారీ ఆహారంలో తాజా ఆకుకూరలు, పండ్లు అందివ్వటం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఎండు ఖర్జూరం, అలాగే నువ్వుల పట్టీలు, ఇంకా బెల్లం పట్టీలు లేదా బెల్లం ఉండలు, లేదా వేయించిన వేరుశనగలు, గసగసాలు, అటుకులు ఇలాంటి వాటిని ఎక్కువగా అందిస్తూ ఉండాలి. వీటిని తినడం వల్ల రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. అమ్మాయికి పెట్టేటువంటి ఆహారంలో అల్లం కూడా ఉండేలాగా చూసుకోవాలి. అల్లం నెలసరిలో వచ్చేటువంటి ఆ కండాల వాపులు, నొప్పులు వీటి నుంచి రిలీఫ్ని ఇస్తుంది. నెలసరి సమయంలో తాజా పండ్ల రసాలు, తక్షణ శక్తినిచ్చేటువంటి ఆహార పదార్థాలను కూడా ఎక్కువగా ఇవ్వటం అవసరం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటటువంటి నట్స్, తాజా కూరగాయలు, పండ్లు ఇలాంటి వాటిని ఇస్తూ ఉండాలి. మంచి ఆహారాన్ని తీసుకోవటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి నెలసరితో వచ్చేటువంటి ఆ ప్రీమెన్స్ట్రువల్ టెన్షన్, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ ఇలాంటి చికాకులు లేకుండా ఉంటాయి. ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండాలి. అలాగే కొబ్బరి నీళ్ళు కూడా తాగుతూ ఉండాలి. దీనివల్ల శరీరానికి ఆ ద్రవాహారం పుష్కలంగా అందుతుంది. నెలసరి సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఋతుచక్రం సమయంలో ఉప్పు ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు నిషిద్ధం. అంటే పచ్చళ్ళు, ఎక్కువ కొవ్వు ఉండేటువంటి పదార్థాలు తీసుకోకపోవటం మంచిది. ఎందుకంటే ఇవి తీసుకుంటే మరి బరువు పెరుగుతారు, బ్లోటింగ్ అనేది ఉంటుంది, అలాగే వాటర్ రిటెన్షన్ అనేది ఉంటుంది. అయితే మరి ఎలాంటివి తీసుకోవాలి అనేది తెలుసుకున్నాం, ఎలాంటివి తీసుకోకూడదు అనేది కూడా తెలుసుకోవాలి. ఒకటి కెఫీన్. పీరియడ్స్లో రకరకాల మూడ్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి. వీటిని దూరం చేసుకోవడానికి చాలామంది కాఫీ, టీ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటివి తీసుకోవడం వల్ల మానసిక ఆందోళన పెరుగుతుంది, గుండెదడ పెరుగుతుంది. ఋతుస్రావం మీద ఇలాంటివి డైరెక్ట్గా ఎఫెక్ట్ని చూపిస్తాయి. ఇక తర్వాతది తీసుకోకూడదు అపథ్యం, పంచదార, చక్కెర ఎక్కువగా ఉండేటువంటి ప్రాసెస్ చేసిన ఆహారాన్ని కూడా వీటిని కూడా తీసుకోకూడదు. వీటిని దూరంగా ఉంచాలి. వీటి వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్లో హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి. దీంతో ప్రీ డయాబెటీస్ లాంటివి వచ్చే రిస్క్ ఉంటుంది, పీసీఓడి లాంటివి పెరిగే రిస్క్ ఉంటుంది. అతి ముఖ్యమైనది జంక్ ఫుడ్ తినకూడదు. అంటే కొవ్వు ఎక్కువ ఉండేటువంటి ఈ ఆహారంతో ఋతుస్రావపు నొప్పి ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇలాగా పీరియడ్స్ టైంలో ఏది తినకూడదు, ఏది తినాలి అనేది తెలుసుకోవాలి. మెయిన్గా మొదటిసారి పీరియడ్స్ వచ్చినప్పుడు ఈ అంశాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.